వెల్కమ్ బ్యాక్ టు గ్యాన్ ఏజెంట్. మొన్న లాస్ట్ టైం క్లాస్లో మనం మెషిన్ లెర్నింగ్లో లీనియర్ రిగ్రెషన్, పాలినామియల్ రిగ్రెషన్ రెండు చూసాము. అండ్ ఫర్దర్గా ఈరోజు మిగిలిన కొన్ని పార్ట్ ఆఫ్ రిగ్రెషన్స్, పార్ట్ ఆఫ్ అల్గోరిథమ్స్ మనం చెక్ చేయబోతున్నాం. ఎనీహౌ ఇట్స్ జస్ట్ ఓవర్ వ్యూ, ఎందుకంటే డీప్గా వెళ్ళి మనం ప్రాజెక్ట్ కానీ దీని మీద డెవలప్మెంట్ కానీ చేయట్లేదు. Just an overview so that AI infrastructure, AI వరల్డ్‌లోకి వెళ్ళినప్పుడు ఏమైనా టర్మినాలజీస్ రిలేటెడ్ టు మెషిన్ లెర్నింగ్ వచ్చినప్పుడు షుడ్ వి గెట్ మచ్ కన్‌ఫ్యూజ్డ్ అన్నట్టుగా అనే కాన్సెప్ట్ మీద ఈ వీడియోస్ కవర్ చేస్తాను. బేసిక్స్ కవర్ చేస్తాను. సో రైట్, బ్యాక్ టు సబ్జెక్ట్. సో మనం ఆల్రెడీ చూసాము లాస్ట్ టైం ఈ పర్టిక్యులర్ రిక్వెస్ట్ లేకుండా హౌ ఇట్స్ వర్క్ అనేది. పాలినామియల్‌లో ఎట్లా ఈ డేటా పాయింట్స్ మధ్యలోంచి కర్వ్ అవుతూ మనకి డిఫరెంట్ కర్వ్స్ తీసుకుంటూ కూడా ఈ మనకి ఈ పర్టిక్యులర్ లైన్ అనేది పాస్ అవుతుంది టు కవర్ ద మాక్సిమం డేటా పాయింట్స్. అండ్ ఈ డిస్టెన్స్ టు ద డేటా పాయింట్స్ కూడా ఈక్వల్‌గా ఉండేటట్టు మేనేజ్ చేస్తూ కవర్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఈ డేటా పాయింట్స్ కి ఇక్కడ నుంచి ఈ లాస్ట్ లో ఉన్న డేటా పాయింట్ ఇది, ఈ లాస్ట్ లో ఉన్న డేటా పాయింట్ నుంచి డిస్టెన్స్ మాక్సిమం నియరెస్ట్ డిస్టెన్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ దాంట్లో మనకి ఎర్రర్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఈ ఈక్వేషన్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అల్గారిథం మనం అవుతుంది ర్యాండమ్ ఫారెస్ట్. సో ర్యాండమ్ ఫారెస్ట్ లో ఏముంటుంది? ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ర్యాండమ్ ఫారెస్ట్ ముందు లెట్స్ గో టు డిసిషన్ ట్రీ. సో డిసిషన్ ట్రీ చెప్పిన తర్వాత ర్యాండమ్ ఫారెస్ట్ ఈజీగా అర్థమవుతుంది. ర్యాండమ్ ఫారెస్ట్ అంటే డిసిషన్ ట్రీ అంటే ఏముంటుంది మెయిన్గా? సో డిసిషన్ ట్రీలో మనకి ఫస్ట్ మనకున్న డేటాలో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీచర్స్ నథింగ్ బట్ మళ్ళీ కాలమ్స్ అన్నమాట. ఆ కాలమ్స్ ని డేటా పాయింట్ లో ఉన్న కాలమ్స్ అన్నిటిని మనము ఒక దీనికి పాస్ చేస్తాం, అల్గారిథం కి పాస్ చేస్తాం ఫీచర్స్ అనొచ్చు, కాలమ్, డేటా పాయింట్స్, డేటా ఇన్పుట్ ఆర్ డేటా పాయింట్ ఏదైనా. వీటిని మనము ఈ అల్గారిథంలో పాస్ చేసినప్పుడు ఏమైతుంది ఏంటంటే, ఈ అల్గారిథంలోకి పాస్ చేయగానే మనకి ముందు ఒక డేటా పాయింట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వైట్ బోర్డ్. సో ఇప్పుడు నాకు ఈ డేటా ఉంది. ఈ డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 కాలమ్స్ తోటి ఉన్న డేటా పాయింట్ ఉంది. నాకు 10 పాయింట్స్ తో ఒక డేటా పాయింట్ ఉంది. నాకు ఈ 10 పాయింట్స్ లో ఉన్న డేటాని నాకు ఇది ఫీచర్ 1, ఫీచర్ 2, ఫీచర్ 3 అప్ టు ఫీచర్ 10 వరకు నాకున్న డేటా పాయింట్స్. ఈ డేటా పాయింట్స్ ని నేను అల్గారిథం పాస్ చేస్తున్నాను ఇన్పుట్ గా. సో నా ఫస్ట్ స్టేజ్ లో ఏమవుతుందంటే ఈ డేటాలో ఒక డెసిషన్ ట్రీలో ఒక డెసిషన్ నోడ్ వెళ్తుంది, డెసిషన్ పాయింట్. ఇది డెసిషన్ నోడ్ అనుకున్నాం డయాగ్రామ్ లో చూపించినట్టు. ఇంతకుముందు డెసిషన్ నోడ్ ఉంటుంది. డెసిషన్ నోడ్ వెళ్ళిన తర్వాత డెసిషన్ నోడ్ నుంచి నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఈ డేటా పాయింట్స్ మొత్తాన్ని 3 సెట్స్ గా డివైడ్ చేస్తుంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ప్రెడిక్షన్ కేసే తీసుకున్నాం. మనం హౌస్ ప్రెడిక్షన్ ని ర్యాండమ్ ఫారెస్ట్ కనుక పంపిస్తే మనకి 3 సెట్స్ గా డివైడ్ చేసి పంపిస్తున్నాం అనుకున్నాం. డెసిషన్ నోడ్ కి వెళ్ళండి. డెసిషన్ నోడ్ నుంచి మనకి 3 డెసిషన్ నోడ్స్ కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదర్ ఈ సినారియోలో మన హౌస్ రెంటల్ ప్రొడక్షన్స్ అనేది తీసుకోవచ్చు. లేదు అంటే గ్రాసరీస్ వుడ్ బి ఈజీ. అయితే గ్రాసరీస్ దాంట్లో తీసుకుంటే ఫస్ట్ స్టేజ్ లో ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ నోడ్ ఒకటి వెళ్ళింది. ఇది కూడా ఒక డెసిషన్ నోడ్ ఇది ఏనని మెన్షన్ చేద్దాం. ఫుడ్ ఐటమ్స్ కి మొత్తం ఒక డెసిషన్ నోడ్ వెళ్ళింది. నెక్స్ట్
నెక్స్ట్ డిసిషన్ లో ఎసెన్షియల్స్ లైక్ నాన్ ఫుడ్ ఐటమ్స్, ఎసెన్షియల్స్ లైక్ సోప్ అట్లాంటివి ఈ డిసిషన్ నోట్కి వెళ్ళాయి. సోప్స్ అవి ఈ డిసిషన్ నోట్లోకి వెళ్ళింది అనుకున్నాం. థర్డ్ లో వచ్చేసి మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఒక డిసిషన్ నోట్ ఉంటాయి. డిసిషన్ నోట్ 3లోకి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ పంపించినాం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొస్తారు. ఇప్పుడు దీంట్లోకి ఫుడ్ ఐటమ్స్ లోకి రాగానే దీని నెక్స్ట్ డిసిషన్ నోట్, ఈ డిసిషన్ నోట్ ఏం చేస్తుందంటే 2 డిసిషన్స్ పంపిస్తుంది. ఒకటి ప్యాక్డ్ ఫుడ్, ఇంకొకటి వచ్చేసి లూజ్ ఫుడ్ గా కన్వర్ట్ చేస్తుంది. చేసినాక ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ లాస్ట్ నోడ్ పంపిస్తుంది. లాస్ట్ నోడ్ ని డెసిషన్ నోడ్ అంటారు, లీఫ్ నోడ్ అంటారు. ఈ లీఫ్ నోడ్ లో ఫైనల్ ఇంకా లీఫ్ నోడ్ తర్వాత మనకి డివైడ్ అయ్యేది మేము ఉంటాం. సో లీఫ్ నోడ్ ఇది 2 లీఫ్ నోడ్స్ పంపిస్తుంది. అదే ఇక్కడ నుంచి మనకి ఇంకొక 1 లీఫ్ నోడ్ వచ్చేసింది. లేదు అంటే ఇదే లీఫ్ నోడ్ మారిపోతుంది. లాస్ట్ నోడ్ వచ్చేసి లీఫ్ నోడ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి సోప్స్ ఉన్నాయి. ఇందులో సోప్స్, షాంపూస్ ఇవన్నిటిని ఒక నోడ్ పంపించింది. ఇది కూడా డిస్కషన్ నోడ్ అవుతుంది. ఇందులో ఇంకొక నోడ్ వచ్చేసింది ఏంటంటే ఇది మనకి లాండ్రీ ఐటమ్స్ యూజ్ చేసుకునేవి, సోప్స్, వాషింగ్ సోప్స్ అట్లాంటి వాషింగ్ పౌడర్స్, లేదంటే లిక్విడ్స్ ఇవన్నీ దీంట్లో ఈ డెసిషన్ నోడ్ లోకి వచ్చేసింది. ఇక్కడ నుంచి మళ్ళీ సోప్స్, బేబీ సోప్స్ నార్మల్ గా ఒక లీఫ్ నోడ్ అయిపోతుంది. నార్మల్ సోప్స్ అని ఇంకొక లీఫ్ నోడ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి కూడా మిషన్ ప్రోడక్ట్స్ ఒక లీఫ్ నోడ్ వెళ్ళిపోతుంది. డైరెక్ట్ యూజ్ చేసుకునే ప్రోడక్ట్ ఒక లీఫ్ నోడ్ గా వెళ్ళిపోతుంది. ఇందులో నుంచి కూడా ఒక లీఫ్ నోడ్ వచ్చేసింది. ఫైనల్ నోడ్ ఒక లీఫ్ నోడ్ కింద కన్వర్ట్ చేసేసింది. సో ఇట్లా డిమాండ్ చేసి దేంట్లో ప్రెడిక్షన్, ఈ లీఫ్ నోడ్ లో వచ్చే ప్రెడిక్షన్స్ ఈ లీఫ్ నోడ్ లో ప్రెడిక్షన్స్ ఇవి దీన్ని మళ్ళీ సెండ్ బ్యాక్స్ టు ద రిజల్ట్ అన్నమాట. ఇట్లా కన్వర్ట్ చేసి డేటా పాయింట్స్ డివైడ్ చేసి మనకి డెసిషన్ మేకింగ్ లో ఇస్తారు. ఏదైనా ఒక డేటా పాయింట్ ఫస్ట్ ఇట్లా మనం మోడల్ ట్రైన్ అయిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటా పాయింట్ కింద మనం సోప్ పంపించాం, దాని ప్రెడిక్షన్ ఇవ్వమని చెప్పేసి సేల్ ప్రెడిక్షన్స్ ఎంత అని చెప్పి ఇది డైరెక్ట్ గా ఈ పాత్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ సోప్స్ వెళ్ళిపోతుంది. ఈ సోప్ సారీ ఫుడ్ పాత్ కదా, సారీ సోప్స్ తీసుకుంటే ఈ పాత్ లోకి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ పాత్ యూజ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ప్రెడిక్షన్ చేయాలి. సో ఇది డెసిషన్ ట్రీలో జరిగే ఓవరాల్ యాక్షన్స్. ఇది మనం దీంట్లో కూడా డెసిషన్ ట్రీ కూడా అట్లా డెసిషన్స్ అండ్ నోట్ లీఫ్ నోడ్ ఇస్ ఫైనల్ నోడ్. లీఫ్ నోడ్ తర్వాత మళ్ళీ మనకి ఏం అవుట్పుట్ అనేది రాదు. సో డెసిషన్ ట్రీకి సంబంధించిన ఫైనల్ ఫార్ములా వచ్చి మనకి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నట్టు this is the final formula for the decision tree. Sigma of total values of n to the body and sigma of total values S prediction by S mod. So average mod n వస్తున్నది అనేది. ఇక్కడ the subscription value data is the child node where the attribute A is as a value B. So is the predicted subscription to model of given data node subscription. The H of prediction is person. So ఇది దానికి ఉన్న ఇది anthropic partner node before the split node. Split node కంటే ముందు జరిగే split node actions ని ఇట్లా కన్సిడర్ చేస్తున్నారు. సో టోటల్ గా డెసిషన్ ట్రీ జరిగేది ఇది. సేమ్ ర్యాండమ్ ఫారెస్ట్ కూడా ఇదే ఫీచర్స్ తోటి ఉంటుంది. బట్ ర్యాండమ్ ఫారెస్ట్ లో మనకి డేటా పాయింట్స్ డిడక్షన్ అనేది ఇట్ గోస్ కేటగిరైజేషన్ గా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కలర్ కోడింగ్ కేటగిరైజేషన్ మనకి క్లియర్ గా కనిపిస్తుండొచ్చు. సో మనకు ఒక డేటా పాయింట్ ని సెండ్ చేసినప్పుడు డెసిషన్ ట్రీలో ఎట్లయితే ఒక్కొక్క డెసిషన్ తీసుకొని ఫైనల్ గ్రూపింగ్ కి ఒక నోడ్ ఎక్కడైతే ఆగిపోయిందో ఇన్ ద సేమ్ వే ఇది ఫైనల్ గ్రూపింగ్ కాకుండా కలర్ కోడింగ్ దగ్గర ఇది మనకి గ్రూపింగ్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం నాకు ఈ
కలర్ కోడ్, ఈ డేటా పాయింట్ లో ఉన్న కలర్ కోడ్, ఇవన్నీ సేమ్ కలర్ కోడ్స్. దిస్ ఇస్ ఆల్ సిమిలర్ డేటా పాయింట్స్ విత్ డిఫరెంట్ కాంటెక్స్ట్. సో రాండమ్ ఫారెస్ట్ ని మనము ఇట్లా ఏ సినారియోస్ లో యూజ్ చేస్తాము అని అంటే, మేజర్ గా వచ్చేసి ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్ లో, హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ లో, లేదు రీసెర్చ్ లో, హెల్త్ కేర్ రీసెర్చ్ కి వాడతారు. దీంట్లో ఇంతకుముందు చెప్పినట్టు ఈ వ్యూ పాయింట్స్ అన్ని నాకు సిమిలర్ వ్యూ పాయింట్స్, బట్ విత్ వీటికున్న కెపాసిటీ, వీటికున్న ఇదేంటంటే వీటికున్న మేజర్ పాయింట్ అంటే ఇది ఒక సపరేట్ డెసిషన్ తీసుకున్నాము. ఇది నాది ఇంకొక సపరేట్ డెసిషన్ ట్రీ మోడల్. ఇది నాదో సపరేట్ డెసిషన్ ట్రీ మోడల్ వస్తుంది మొత్తం. ఇది ఒక సపరేట్ డెసిషన్ ట్రీ. ఈ అన్ని డెసిషన్ ట్రీ లానే పనిచేస్తాయి. దీంట్లో నాకు పంపించిన డేటాలో ఇందులో ఉన్న బ్లూ కోడ్ వాల్యూ, ఈ బ్లూ కోడ్ వాల్యూస్ అన్ని సేమ్ వాల్యూస్ ఉంటాయి నాకు. బట్ ఇది ఇండివిజువల్ డెసిషన్ ట్రీ మోడల్స్ లాగా వర్క్ చేస్తుంటారు నాకు. అందుకే దీన్ని రాండమ్ ఫారెస్ట్ గా దీనికి పేరు పెట్టారు. ఈ ఇండివిజువల్ వాటన్నిటిని క్లబ్ చేసి ఇదొక డెసిషన్ ట్రీ, ఇదొక డెసిషన్ ట్రీ, ఇదొక డెసిషన్ ట్రీ. నాకు ఈ డేటా పాయింట్స్ వెళ్ళినప్పుడు వచ్చిన ఈ వాల్యూస్ ని యావరేజ్ తీసి నాకు అవుట్పుట్ ఇస్తారు. సో మేజర్ గా జరిగేది ఇండివిజువల్ డెసిషన్ ట్రీస్ నుంచి డెసిషన్ ట్రీస్ ని యావరేజ్ తీసుకొని దాన్ని అవుట్పుట్ గా ఇస్తుంది రాండమ్ ఫారెస్ట్. రాండమ్ ఫారెస్ట్ చేసేది ఇది కాన్సెప్ట్. అందుకే ఇక్కడ సిగ్మా ఫంక్షన్ యూజ్ చేస్తున్నట్టు డెసిషన్ ట్రీ పంపించే వాల్యూస్ ఇది ఎక్స్ విల్ బి ద ఇన్పుట్ వాల్యూ. సో డెసిషన్ ట్రీ ఓవరాల్ గా ఇట్లా వర్క్ చేస్తుంది. ఇది ఇంటర్నల్ గా వర్క్ చేస్తుంది. బేసిక్గా ఈ ఒకవేళ మీరు నిజంగా మిషన్ లెర్నింగ్ లోకి వెళ్ళి వర్క్ చేసిన ఈ కాన్సెప్ట్ మీరు ఏం మార్చారు. సో మీరు మోడల్ ట్రైన్ చేస్తారు డెసిషన్ ట్రీగా, ఆ మోడల్ కి వాల్యూస్ పంపిస్తారు, పంపించి చేస్తారు. బట్ లోపల ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకోవడానికి. బట్ ఈ కాన్సెప్ట్ మీద డైరెక్ట్ గా మీరు ఎప్పుడు వర్క్ చేయరు దాంట్లో కూడా, మిషన్ లెర్నింగ్ కూడా. ఇది ఏజెంటిక్ అయ్యారో చాలా తక్కువ యూజ్ అవుతుంది, బట్ ఐడియా ఉంటుంది. ఇంకోటి బూస్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి మనకి. అందులో గ్రేడియంట్ బూస్ట్ ఒక టెక్నిక్ ఉంటుంది. గ్రేడియంట్ బూస్ట్ తో పాటుగా దేర్ ఆర్ అదర్ బూస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి మనకి. అందులో ఎక్సీ బూస్ట్, దాని తర్వాత లైట్ జీబీఎం బూస్ట్ అనేది, అండ్ క్యాట్ బూస్ట్, ఇవన్నీ బూస్టింగ్ టెక్నిక్స్. బూస్టింగ్ టెక్నిక్స్ దేనికి యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఒక నౌబాస్ కానీ లేదంటే రాండమ్ ఫారెస్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్ మీద మనం ఆల్రెడీ ఒక మోడల్ ని ట్రైన్ చేసాం. ఈ మోడల్ ని ట్రైన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎఫిషియన్సీ నాకు 70% వస్తుంది, లేదు 60% వస్తుంది అనుకున్నాను. ఎఫిషియన్సీ 60% ఎఫిషియన్సీ వస్తుంది. దీన్ని ఇంప్రూవ్ చేయాలి ఈ మోడల్ యూజ్ చేసుకున్న ట్రైనింగ్ అంటే, దెన్ దీస్ బూస్టింగ్ టెక్నిక్స్ విల్ బి అప్లైడ్ ఆన్ దిస్ algorithms. అప్పుడు దీని వాల్యూని వీ విల్ ఇంక్రీజ్ ఇట్ టు సమ్వేర్ టు 75%, 80% తీసుకురాగలుగుతాం. తీసుకొచ్చి ఇది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ ఒక డేటాని నేను ట్రైన్ చేసేసాను. డేటా 1 లేదంటే డేటా ఆఫ్ మంత్ ఆఫ్ ఫెబ్ లో మనం ట్రైన్ చేసేసాం. నాకు అది ఫెబ్ టు జూన్ బాగా వర్క్ చేసింది. జూన్ వరకు నాకు ఎప్పుడు చూపించిన 80% ఆర్ క్లోజ్ టు 80%, నియర్ 80% రిజల్ట్ చూపిస్తుంది. బట్ సడన్ గా నెక్స్ట్ నాకు అదే మోడల్ వచ్చేసరికి అక్టోబర్ వచ్చేసరికి నాకు దాని ఎఫిషియన్సీ సడన్లీ ఇట్ డ్రాప్ డౌన్ టు సమ్వేర్ బిట్వీన్ 55%. సో ఇట్లాంటి సినారియోస్ కూడా ఆ మోడల్ మీద మనం మళ్ళీ ఎగ్జి బూస్ట్, క్యాట్ బూస్ట్ ఇట్లాంటి మోడల్స్ యూజ్ చేసి దాని ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఇందులో ఇంకొక ఇది ఏంటంటే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇప్పటివరకు మనం చూసిన మోడల్స్, సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో రిగ్రెషన్ అండ్ క్లాసిఫికేషన్ సంబంధించింది. రిగ్రెషన్ అంటే కంటిన్యూస్ వాల్యూ ఉండేది, క్లాసిఫికేషన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చేది. అదే అన్సూపర్వైజ్డ్ ఏంటంటే డేటాలో మనకి వీ డోంట్ హ్యావ్ ఎనీ టార్గెట్ డేటా, మనకి టార్గెట్ ఉండదు. దాంట్లో డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి ఉండదు. డిపెండెంట్ వేరియబుల్ అంటే మన ఫీచర్స్ ఆర్సే మన డేటా ఇన్పుట్ డేటా వచ్చేసి మన ఇండిపెండెంట్ వేరియబుల్. డిపెండెంట్ వేరియబుల్ వచ్చేసి మన అవుట్పుట్ డేటా. ఎందుకు అంటే
డిపెండెంట్ ఈజ్ అవుట్పుట్ డేటా. అవుట్పుట్ ఎందుకు అని అంటామంటే ఈ వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఈ అవుట్పుట్ వస్తుంటది కాబట్టి మనకి డిపెండెంట్ వేరియబుల్ అవుట్పుట్ డేటా. వేరాజ్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో ఐ డోంట్ హావ్ ఎ డిపెండెంట్ డేటా. నాకు డేటా ఉంటది. ఆ డేటాని నేను ఏం చేస్తా అంటే గ్రూపింగ్ చేస్తాను బేసిక్‌గా. ఏదైనా ఒక డేటాని. ఆ డేటాని మనం గ్రూప్స్‌లో డివైడ్ చేసి పడేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10 కాలమ్స్‌లో ఉన్న డేటా వచ్చింది. ఈ 10 కాలమ్స్‌లో ఉన్న డేటాని నేను 3 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తున్నా. 3 గ్రూప్స్ కింద. ఒక దాంట్లో నాకు 4 ఉన్నాయి. ఇంకొక దాంట్లో 3 ఉన్నాయి. ఇంకో దాంట్లో 3. ఈ కేటగిరీ కింద నేను ఈ గ్రూప్స్ లాగా డివైడ్ చేస్తున్నా. చేసి ఇది క్లస్టరింగ్ చేసేస్తాం అన్నమాట. ఈ 4 వాల్యూస్ వచ్చిందని ఒక క్లస్టర్, 3 వాల్యూస్ వచ్చిందని ఒక క్లస్టర్, ఇంకో 3 ఇంకొక క్లస్టర్‌గా మార్చాల్సి. ఆ క్లస్టర్స్ మీద మనము దాన్ని బట్టి దాన్ని ఇంకా డైమెన్షనల్ రిడక్షన్ చేస్తూ మనం అవుట్‌పుట్ తీసుకురాగలుగుతాం. అట్లాంటి క్లస్టరింగ్స్‌లో ఉండే అల్గారిథమ్స్ వచ్చేసి కే-మీన్ అనేది ఒకటి, హైరార్కికల్ క్లస్టర్, డీబీ స్కాన్ అనేది ఒక క్లస్టర్ ఉంటుంది, జిఎంఎం అనేది ఇంకొక టైప్ ఆఫ్ అల్గారిథమ్. దీంట్లో అంటే డైమెన్షనల్ రిడక్షన్స్ అంటే ఇంతకుముందు చెప్పినట్టే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మనకి 3 డైమెన్షనల్, ఇది హ్యూమన్ వ్యూ చేయగలిగేది 3 డైమెన్షనల్‌లో ఉంటది. ఎక్స్, వై, జెడ్ యాక్సిస్. నా డేటా పాయింట్ సమ్‌వేర్ బిట్వీన్ ఇక్కడ ఉందనుకుందాం. ఇప్పుడు ఈ సినారియోలో ఏమైతదంటే ఈ డేటా పాయింట్‌కి ఎక్స్‌కి వైకున్న డిస్టెన్స్, ఎక్స్‌కున్న డిస్టెన్స్, జెడ్‌కున్న డిస్టెన్స్ అని చూసుకుంటా. చూసుకొని నాకు ఇందులో వై నుంచి డిస్టెన్స్ సారీ మేక్ ఇట్ లిటిల్ బిగ్గర్, అది ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో జెడ్ యాక్సిస్, ఎక్స్, జెడ్ యాక్సిస్. నా డేటా పాయింట్ ఇక్కడ సో ఇప్పుడు నా డేటా పాయింట్ నుంచి నేను డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాను. నా డేటా పాయింట్ నుంచి నాకు ఎక్స్ కున్న డిస్టెన్స్ ఎంత, వైకున్న డిస్టెన్స్ ఎంత, జెడ్‌కున్న డిస్టెన్స్ ఎంత. జెడ్‌కున్న డిస్టెన్స్. సో ఆబ్వియస్లీ ఎక్స్‌కి ఇది చాలా దూరం ఉంది కాబట్టి నేను ఎక్స్ డైమెన్షన్‌ని నేను ఐ డోంట్ వాంట్ దిస్. నాకు ఈ డైమెన్షన్‌ని నేను కన్సిడర్ చేయాలి. ఎక్స్ డైమెన్షన్. ఇప్పుడు వై అండ్ జీ డైమెన్షన్ కన్సిడర్ చేస్తున్నాం. ఈ డేటా పాయింట్‌ని డైమెన్షన్స్‌ని ఇప్పుడు వై కూడా జీ కంటే ఎక్కువ ఉంది కాబట్టి నేను కన్సిడర్ ఓన్లీ జెడ్ జీ డైమెన్షన్ ఒకదాన్ని కన్సిడర్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఇది జీకి క్లోజ్ ఉంది కాబట్టి నెక్స్ట్ దీని మీద ప్రెడిక్షన్ జీకి దగ్గరలో ఉన్న డేటా పాయింట్స్ అన్నిటి డేటాని ప్రెడిక్షన్ లోకి తీసుకొని నేను అవుట్పుట్ చేయగలుగుతాం. ఇది దీనికి సంబంధించి. బట్ హ్యూమన్ వ్యూ చేయగలిగినవి మనం ఓన్లీ 3 డేటా పాయింట్, వేరాజ్ ఇన్ అల్గారిథమ్స్ లో మనము యూ కెన్ యూజ్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్. కొన్నిట్లో ఇప్పుడు కొన్ని డైమెన్షన్స్ మనకి చాట్‌జిపిటీలోనైతే నాకు 3074 డైమెన్షన్స్ లో నా డేటాను డివైడ్ చేయగలుగుతాను. ఇంకొకటి 714 డైమెన్షన్స్ లో కొన్ని డేటా పాయింట్స్ చేయగలుగుతాయి. ఓలామాలో రన్ చేసుకునే మన లోకల్ డేటా పాయింట్స్ వచ్చేసి 316 336 ఎంత ఉంటుంది. ఈ డైమెన్షన్స్ లో ఎన్ని డైమెన్షన్స్ అంటే ఇప్పుడు మనకి తెలిసిన ఓన్లీ XYZ ఈ 3 మాత్రమే మనం హ్యూమన్ అయితే చూడగలుగుతాం. But LLM model can divide this into these many encrypted data points, dimensions. ఈ డైమెన్షన్ రిడక్షన్స్ చేసుకుంటూ చేసే అల్గారిథమ్స్ లో ఈ పిఎస్ఈ అన్ని వస్తాయన్నమాట. ఇందులో ఉన్నది అలా ఇది కూడా చూడండి, న్యూరల్ నెట్వర్క్ బేస్డ్ ఈ లాస్ట్ మెన్షన్ చేసింది ఆటో ఎన్కోడర్ అనేది. ఎన్కోడర్స్, డీకోడర్స్ ఇవన్నీ న్యూరల్ నెట్వర్క్ లో వస్తాయి. సో ఇది దిస్ ఈజ్ అబౌట్ మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్. తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒకసారి మనం ఒక డేటాని తీసుకొని దాని అవుట్పుట్ వచ్చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డేటాని నేను ఒక లీనియర్ రిగ్రెషన్ కు లేకపోతే డెసిషన్ ట్రీకో పంపించినాను. ఈ అల్గారిథమ్స్ యూజ్ చేసిన తర్వాత నాకు అవుట్పుట్ సమ్ వేరే ఒక
ఎక్స్ వాల్యూ వచ్చింది. ఈ ఎక్స్ వాల్యూని రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ త్రూ ఏం చేస్తామంటే మళ్ళీ దీనికే పంపించి R1 వాల్యూ ఒక శాంపుల్, R2 వాల్యూ ఒక శాంపుల్, R3 వాల్యూ ఒక శాంపుల్ ఇట్లా తీసుకుంటూ వచ్చి ఈ యావరేజ్ ని కన్సిడర్ చేస్తూ ఏ పాయింట్ దగ్గర నాకు బెస్ట్ అవుట్పుట్ వచ్చింది అనే దాన్ని కన్సిడర్ చేస్తూ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్స్ అన్ని ఉంటాయన్నమాట. క్యూ లెర్నింగ్ అని ఒకటి, డీప్ క్యూ లెర్నింగ్, ఇట్లా అన్ని యాక్షన్ క్రియేషన్ మెథడ్స్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్స్ ఉంటాయి. ఈ వీటికి మెయిన్ గా జరిగేది రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ చేస్తుంటే యూ విల్ యూజ్ అ మోర్ కంప్యూటేషనల్ పవర్. యూ రిక్వైర్ మోర్ కంప్యూటేషనల్ పవర్ టు డూ దిస్. సో ప్రతి దాంట్లో ఎఫిషియంట్ వేలో రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే వాళ్ళు బేసిక్ యూస్ అంటే డేటా ఇంజనీరింగ్ ని ఎఫిషియంట్ వేలో యూజ్ చేసి మనము డైమెన్షన్స్ ని, ఫీచర్స్ ని, డేటా ఇంజనీరింగ్ ని ఎఫిషియంట్ వేలో యూజ్ చేసి డేటా ఇంజనీరింగ్ ని ఎఫిషియంట్ వేలో యూజ్ చేసి ఫీచర్ ఇంజనీరింగ్ ఫీచర్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ ఇవ్వాలి. మన డేటా ఫీచర్స్ ని ఆర్ ఇన్పుట్ కాలమ్స్ మోర్ ఎఫిషియంట్ వేలో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నాకు ద పర్సంటేజ్ ఆఫ్ కంప్యూటేషన్ ఈజ్ వెరీ హై. అందుకే వీటిలో ఈ మెథడ్స్ లో మనకు కొంచెం తక్కువ యూటిలైజేషన్ ఉంటుంది అన్నమాట. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. దిస్ ఈజ్ అబౌట్ machine learning's overview and types of machine learnings. సో ఇంకా డీటెయిల్డ్ గా దీని మీద మనం వీడియో ఫ్యూచర్ లో చేస్తామో చూడాలి. బట్ ఇప్పటికైతే ప్లాన్స్ లేదు. దిస్ ఇస్ సింపుల్ ఓవర్వ్యూ. ఈ ఓవర్వ్యూ మన ఏజెంట్ ఏఐ కానీ జెన్ ఏఐ కాన్సెప్ట్స్ కానీ సరిపోతాయి. So please do subscribe the channel Gyan Agentic AI. Thank you for watching the video.